హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఎగ్ పఫ్ తయారు చేసుకుందామండి. బయట దొరికే వాటికంటే కూడా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా క్రిస్పీగా లోపల కర్రీ చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు కూడా చాలా ఈజీగా చేసేయగలుగుతారండి ఈ ఎగ్ పఫ్ని. పెద్దవి 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 2 కప్పులు మైదా వేసుకున్నాను. తర్వాత 2 స్పూన్లకు సరిపడా ఆయిల్ ఒక బౌల్లో వేసుకుని కొంచెం వేడి చేసుకుందామండి. ఈ లోపల మనం కొద్దిగా వంట సోడా, కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుందామండి పిండిలో కలిసేటట్లు. ఇప్పుడు ఆ కాచుకున్న ఆయిల్ని వేసుకుందాము. 2 స్పూన్లు సరిపోతుందండి. ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి ఒక స్పూన్తో కలుపుకుందాము. ఇప్పుడు బౌల్లో ఉన్న మిగిలిన ఆయిల్ని కూడా వేసేసుకుని మరొకసారి కలుపుకుని ఇప్పుడు స్పూన్ తీసేసి చేత్తో కలుపుకుందామండి. బాగా పిండికి ఆయిల్ పిండిని బాగా నలుపుతూ కలుపుకున్నామంటే చాలా స్మూత్గా వస్తాయండి. బాగా పొరలు పొరలుగా వస్తాయండి ఎగ్ పఫ్లు. ఇప్పుడు ఒక టీ గ్లాస్తో వాటర్ తీసుకున్నానండి. నిండుగా తీసుకున్నాను. అవన్నీ వేసేసి ఇప్పుడు మనం బాగా కలుపుకుందాము. చాలా బాగా రబ్ చేస్తూ బాగా కలపాలండి. అప్పుడే మనకు చాలా పొరలు పొరలుగా వస్తాయి. చూసారు కదా, ఇంకా ఆ గ్లాస్తో మళ్ళీ హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి. వేసి బాగా కలుపుకున్నాను. మూత పెట్టి పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ మీద బాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేసుకున్నానండి. ఆనియన్స్తో పాటు ఒక స్పూన్ సాల్ట్ వేసానండి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, కారము వేసేసానండి. ఇప్పుడు బాగా కలుపుకొని కారం మసాలాలు వాళ్ళ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చండి, కారం తినేదాన్ని బట్టి. ఇవన్నీ మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. కొంతమంది కారం ఎక్కువ వేసుకుంటారు, ఇష్టపడతారు కదా, అలా వాళ్ళ టేస్ట్కి సరిపడా చేసుకోవచ్చు. ఎగ్ బాయిల్ చేసుకుని హాఫ్ కట్ చేసి పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 2 స్పూన్స్ మైదా వేసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని బాగా కలిపి పెట్టుకుందాము. అంటే బాగా క్రీమీ టెక్చర్లో వచ్చేస్తుందండి. అలా బాగా కలుపుతూ ఉన్నామంటే మంచి క్రీమ్ లాగా వచ్చేస్తుందండి. చూసారు కదా, అది క్రీమీ టెక్చర్లో వచ్చేసింది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకుని మనం కలుపుకున్న పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి పక్కన ఉంచుకుందామండి. నాకైతే నేను చేసుకున్న 2 కప్పుల పిండికి నాకు 11 ఉండలు వచ్చాయండి. అంటే 11 చపాతీలు వస్తాయి. ఇప్పుడు వాటిని రౌండ్గా చేసుకుని ఒక దగ్గర పెట్టుకుందాం. ఇప్పుడు పొడిపిండి చల్లుకుంటూ మనం ఒక్కొక్క ఉండని తీసుకుని చపాతీలాగా పలచగా రుద్దుకుందామండి. మరీ మందంగా ఉండకూడదు, అప్పుడు బాగా కాలదండి పఫ్. బాగా పలచగా చేసుకుందాం. మైదా కాబట్టి బాగానే పలచగానే వస్తాయండి. ఇలా చపాతీలు అన్నింటినీ రుద్దేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పఫ్ఫుల్ని ప్రిపేర్ చేసుకుందామండి. చూసారు కదా, ఫస్ట్ ఒక చపాతీ తీసుకుని మనం ఇందాక కలుపుకున్న క్రీమీ టెక్చర్ని ఆయిల్ మైదా కలుపుకున్నాం కదా, దాన్ని స్పూన్ తీసుకుని చపాతీ పైన బాగా స్ప్రెడ్ చేయాలండి. మనం ఆ స్పూన్ సహాయంతోనే స్ప్రెడ్ చేయొచ్చు, మనం ఏం చేయి వాడనక్కర్లేదు. చేతితో రాయకుండా స్పూన్తోనే రాసేయచ్చండి. ఇప్పుడు పొడి మైదా పిండి కొద్దిగా స్ప్రింకిల్ చేసుకుందామండి. తర్వాత మనం నూనెలో వేగినప్పుడు పొరలుగా వస్తాయండి. ఇప్పుడు మళ్ళా నేను రెండో లేయర్ కూడా అలానే చేసుకుంటున్నానండి. అలా నేను 5 చపాతీలని కలిపి చేశాను. మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీకు బాగా అర్థమవుతుందండి. చాలా ఈజీగా చేయొచ్చండి ఎగ్ పఫ్. నేను ఇంతకుముందు అనుకునేదాన్ని, ఎగ్ పఫ్ అంటే ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుందేమో, మనకు చాలా కష్టం అవుతుందేమో అని అనుకునేదాన్నండి. కానీ ఒకసారి చేసిన తర్వాత అబ్బా ఇంత ఈజీనా అనిపిస్తుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. నేను చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి చేసి చూసిన తర్వాత మీరే చెప్తారు. ఇప్పుడు చపాతీలన్నిటిని అలా రెడీ చేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా స్ప్రెడ్ చేసుకుందామండి. మరీ గట్టిగా కాకుండా పైన రుద్దుకుందామండి పిండి వేసుకొని. నాకైతే పీట పెద్దది లేదు, అందువల్ల నేను మళ్ళా ఆ పీటకి సరిపడా చేసి కట్ చేసి మళ్ళా రుద్దుకున్నానండి.
చూసారు కదా! నేను 4 ముక్కలుగా చేసుకున్నానండి. నేను ఎగ్ పఫ్‌లు పెద్దవే తయారు చేస్తున్నానండి. మరీ చిన్నయి అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది గదా! అందువల్ల ఇప్పుడు ఒకటి తీసుకొని పైన పిండి చల్లుకుంటూ మనం కొంచెం బాగా పెద్దది చేసుకుందామండి. ఇప్పుడు మిగిలిన చపాతీలను కూడా అలాగే చేసుకున్నానండి. వాటికి కూడా అలాగనే ఆయిలు, మైదా పిండి మిశ్రమాన్ని రాసి పైన పొడి పిండి చల్లుతూ లేయర్లుగా చేసుకుని దీన్ని మాత్రం 6 ముక్కలు చేసుకున్నానండి. వాటిని కూడా అలాగే రుద్దుకొని ఇప్పుడు స్టఫ్ చేసేసి మనం ఆ కర్రీని ఇందాక ఆనియన్స్ అవి వాడ్చుకున్నాం కదండీ! ఆ కర్రీని కొంచెం పెట్టుకుని పైన ఎగ్ పెట్టుకుని మనం ఒక గ్లాసులో వాటర్ తీసుకుందామండి. ఆ పొరలు విడిపోకుండా మనం కొద్దిగా చేతికి చెమ్మర తీసుకొని వాటర్ తీసుకొని అలా ఊరికే అట్లా తడిపి వేసామంటే విడిపోకుండా ఉంటుందండి ఆయిల్‌లో. ఇప్పుడు మనం ఇంకొకటి చూద్దాము. అలా కర్రీ వేసుకొని ఎగ్ పెట్టుకుందాము ఇప్పుడు. ఎగ్ పెట్టుకొని మనం అలా మడుచుకుందామండి. షేప్ మన ఇష్టమండి. ఎలా అయినా మడుచుకోవచ్చు మనకొచ్చిన విధంగా. కొంచెం చేతికి వాటర్ రాసుకొని అలా స్ప్రెడ్ చేస్తూ మనం అలా పైన అలా అంటించేసామంటే ఇంక ఊడదండి. అలానే ఉంటుంది. అలా అన్నిటిని రెడీ చేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని కొంచెం వేడయిన తర్వాత మరీ ఎక్కువ వేడవ్వద్దండి. కొద్దిగా వేడయిన తర్వాత మనం ఎగ్ పఫ్‌లు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఆయిల్‌లో వేసేసిన తర్వాత గరిటెతో ఆయిల్ తీసుకొని వాటి మీద వేస్తూ ఉన్నట్లయితే బాగా పొంగుతాయండి. ఫ్లేమ్ మాత్రం మీడియం టు లో అండి. చూసారు కదా! మనం అలా వాటిని బాగా ఫ్రై చేసుకుందాము. మరీ ఒక పక్కనే ఎక్కువ కాలనీయకుండా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటామంటే 2 పక్కల ఈవెన్‌గా కాలుతాయండి. మనకు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంది చూసారు కదా! అలా మనం తీసి పక్కన ఉంచుకుందామండి. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చదండి. మైదా డీప్ ఫ్రై అని అనుకోకుండా అది మనం ఏమీ రోజు తినం కదండీ! ఎప్పుడో నెలకొకసారి, 2 నెలలకొకసారి చేసుకోవచ్చు. అంత ఇబ్బంది ఉండదండి. అలా మనం ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకుందాము. మిగిలినవి కూడా ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా! మళ్ళీ వేసుకొని ఫ్రై చేసుకుందాము. అసలు చాలా బాగా పొంగుతాయండి. అలా అన్నీ ఫ్రై చేసుకున్నానండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. ఓకే అండి. బాయ్.